యానిమల్ హస్బెండరీ కొంత పెంచారు. చేపల కోసం కొంత ఏదో 500 చెరువుల్లో మేము చేపలు పెంచుతాము, ఆక్వా డెవలప్ చేస్తామని చెప్తున్నారు తప్ప, మౌలికమైంది ఇప్పటికీ 40% పైగా ప్రజలు ఆధారపడి బతుకుతుండేది పొలాల్లో సేద్యం చేసి పంటలు పండించేటువంటి రైతులు. వీళ్ళకి సంబంధించి ఎరువులు సరఫరాకు గానీ సబ్సిడీ ఇవ్వడమో, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకేదైనా రాయితీలు ఇవ్వడమో, లేకుంటే గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయడమో, కొనుగోలు మెకానిజం ఏర్పాటు చేయడమో ఇటువంటిది ఏం లేదు. అంతేకాకుండా ఏదో నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చేటివి కిసాన్ యోజన నిధులు పెంచుతారని. అట్లాంటిది కూడా ఏం కనపడలేదు. వ్యవసాయానికి అన్యాయం జరిగింది. పోతే మొదటి నుంచి కార్పొరేట్ అనుకూల బడ్జెట్ బీజేపీ వచ్చినప్పటి నుంచి కార్పొరేట్లకు అనేక రాయితీలు ఇస్తున్నారు. దీంట్లో కూడా ఆ రాయితీలు కంటిన్యూ చేసినారు. ఏమైనప్పటికీ యథాలాపంగా చేసినటువంటి బడ్జెట్ ప్రయోగం తప్ప ఒక వికసిత భారత్ అంటే ఏమి, దేశాన్ని సమీకృతంగా అభివృద్ధి చేయాలా, అన్ని రంగాల అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ బడ్జెట్ రూపొందించలేదనేది నా అభిప్రాయం.